హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజేష్. సో లాస్ట్ వీడియోలో మనం డిబిఎం అది ఈ సిరీస్లో ఏం చెప్పుకోతున్నాం అని కంటిన్యూ చేస్తూ సిలబస్ కోసం కవర్ చేశాం. ఓకే, సో నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సో అలా ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్ గురించి డిస్కస్ చేశాం. ఓకే, సో ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ కోసం, నో ఎస్క్యూఎల్ కోసం డిస్కస్ చేద్దాం, అలాగే ఒరాకిల్ కోసం కూడా బేసిక్గా డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఈ వీడియోలో మనం ఈ సిరీస్లో మనం ఎస్క్యూఎల్ కోసం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. డేటాబేస్ అనేది టూ టైప్స్ ఉంటుంది: రిలేషనల్ డేటాబేస్, నాన్ రిలేషనల్ డేటాబేస్. ఓకే, సో దీని గురించి డిస్కస్ చేసే ముందు అయితే ఇందులో మనం ఎస్క్యూఎల్ గురించి ఈ సిరీస్లో నేర్చుకోబోతున్నాం. ఓకే, ఎస్క్యూఎల్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్గా మనం ఒరాకిల్, మై ఎస్క్యూఎల్, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ వీటి గురించి చెప్పుకోవచ్చు. అలాగే నో ఎస్క్యూఎల్, దట్ మీన్స్ నాట్ ఓన్లీ స్ట్రక్చర్డ్ క్యూరీ లాంగ్వేజ్. ఓకే, రైట్. సో దీంట్లో మనం చెప్తే మాంగో డిబి, గ్రాఫ్ డిబి, క్యాసాండ్రా, ఎలాస్టిక్ సెర్చ్, సో వీటి గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే మనం ఈ ఎస్క్యూఎల్కి సంబంధించి మన ఎగ్జాంపుల్గా ఒరాకిల్ని మనం తీసుకుంటే, ఒరాకిల్ అనేది ఆర్డిబిఎంఎస్ అన్నమాట. అంటే ఏంటి? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, సో an RDBMS is a computer program which provides the user which provides the user the facility to store and retrieve the data in a manner consistent with the defined model called architecture relational model. ఓకే, అంటే ఏంటంటే ఆర్డిబిఎంఎస్ ఇది ఒక సాఫ్ట్వేర్ లాంటిదే, ఇంక్లూడింగ్. ఓకే, సో అది ఏం చేస్తుంది? ఒక యూజర్కి డేటాను స్టోర్ చేసుకోవడానికి, డేటాను రిట్రీవ్ చేసడానికి ఒక కన్సిస్టెన్సీ మేనర్, ఒక పద్ధతి ప్రకారంగా చేయడానికి యూజ్ అవుతుంది. సో అది ఒక ఆర్కిటెక్చర్ ఫాలో అవుతుంది. సో ఆర్కిటెక్చర్ ఏదైతే ఆర్కిటెక్చర్ ఫాలో అవుతుందో దాన్ని మనం రిలేషనల్ మోడల్ అని చెప్పి చెప్తాం. ఓకే, సో అయితే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా, ఆర్డి ఒరాకిల్ అనేది ఆర్డిబిఎంఎస్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే ఇందులోకి వచ్చేసరికి ఈ స్ట్రక్చరల్ కాంపోనెంట్ లో మనకి ఏమేమి ఉంటాయంటే, వెయిట్ 1 minute. సో ఈ బోర్డర్ మనం బిల్డ్ చేయాల్సి అంటే, ఈ ఆర్డిబిఎంఎస్ మనం బిల్డ్ చేయాలి, మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ కోసం టేబుల్స్ కావాలి. ఓకే, సో టేబుల్స్ ఒక టేబుల్తో మనం జాయిన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం యాట్రిబ్యూట్స్, సో ఆ టేబుల్ ఏముంటాయి? యాట్రిబ్యూట్స్ ఉంటాయి, వాటిని మనం కాలమ్స్ అని చెప్పి చెప్తాం. ఓకే, సో యాట్రిబ్యూట్స్ మనం కాలమ్స్ అని చెప్పి చెప్తాం. అలాగే టపుల్స్, సో టపుల్స్ అంటే ఏంటంటే రోస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం చూసుకుంటే, ఇది చూడండి, నేను ఒక చిన్న టేబుల్ ఒకటి డ్రా చేస్తాను. ఓకే, ఇలా ఒక టేబుల్ తీసుకున్నాం అనుకోండి, రైట్. సో ఇదంతా టేబుల్ కదా. సో ఈ టేబుల్ని ఏమంటాం అంటే, ఎంటైర్ టేబుల్ని మనం రిలేషన్ అని చెప్తాం. ఓకే, ఏమని చెప్తాం? రిలేషనల్ అని చెప్పి మనం చెప్తాం. అయితే ఇక్కడ ఏదైతే ఈ రోస్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ రోని ఏమని చెప్తాం? టపుల్ అంటారు అనమాట. ఏమంటారు? టపుల్. ఇక్కడికి వచ్చేసరికి ఈ కాలమ్స్ని ఏమంటాం ఈ రోస్ని మనం టపుల్ అంటే, ఈ కాలమ్స్కి వచ్చేసరికి మనం యాట్రిబ్యూట్స్ అని చెప్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఎంటైర్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఇన్ ఫర్దర్ వీడియోలో మనం నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.